ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎడారి స్వయంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా దానంతటా అదే వికసించలేదు. దానిలో ఉన్న సత్తువ సారాన్ని గుర్తించి దానికి నీరు పెట్టి సాగు చేసి ఫలవంతమైన పంట పొలాలుగా తీర్చిదిద్దే వారి ప్రేమ, సంరక్షణ దానికి అవసరం. అలాగే ఎడారిగా ఉన్న మానవ హృదయం కూడా అంతే. మన సొంత ప్రయత్నాల వల్ల కాదు, దేవుని యొక్క ప్రేమ, కరుణ కటాక్షాల వల్లనే జీవజలమును మనకు అందిస్తాడు. మనం ఆ దేవుని ప్రేమకు స్పందించి మన హృదయంలోనూ మనస్సులోనూ దాగి ఉన్న శక్తియుక్తులన్నింటినీ దేవునికి మనం లోపరచినప్పుడు దేవుడు వాటిని తీసుకొని రూపాంతరం జరిగించి వాటికి జీవం పోస్తాడు. పాపం అనే ముళ్ళ పొదల్ని వేళ్లతో సహా పెకిలించి ఎండిన బీడులాంటి జీవితంలో పడి ఉన్న చెత్తనంతటిని తొలగించి దేవుడే స్వయంగా సిద్ధం చేసిన హృదయంలో దేవుని సొంత జీవాన్ని నాటుతాడు. నిరంతరం ప్రవహించే తన జీవజలములతో దాన్ని పోషిస్తూ ఉండగా ఒకప్పటి బీడుభూమి లాంటి జీవితం ఇప్పుడు 60 100 ఫలించడం ఆరంభిస్తుంది. అలా మార్పు చెందిన జీవితం దారిన పోయే వాళ్ళందరికీ సంతోషాన్ని, విశ్రాంతిని, ఆనందాలను కలిగిస్తుంది. ఈరోజు నీ జీవితం ఎడారిగా ఉండి ఏం చెయ్యాలో అర్థం కాక నిరాశతో నిస్పృహ గుండా వెళుతున్నట్లయితే ఎడారిలో నదులు పారచేయగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. ఖచ్చితంగా దేవుడు నీలో నిరీక్షణ పుట్టించి నీ జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్లు చేస్తాడు. కనుక నమ్మి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు నిండు వందనములు. ఎడారి లాంటి జీవితాలలో నదులు ప్రవహింప చేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు తండ్రి, నీకు కృతజ్ఞతలు. ఈరోజు ఎడారిగా ఉన్న ప్రతి హృదయాన్ని, అరణ్యంగా కనిపిస్తున్న ప్రతి దారిని మీ హస్తాల్లో పెడుతున్నామయ్యా. చక్కటి మార్గాన్ని చూపించి అయ్యా నీ నామాన్ని మహిమపరచుకోమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.